ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ ట్రైను ఢీకొట్టింది. దీంతో 2 ప్రయాణికుల బోగీలు పట్టాలు తెప్పాయి. పలువురు గాయపడ్డారు. కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. డార్జిలింగ్ జిల్లాలో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. కోల్కతాలోని సెల్డాకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. న్యూ జాల్పాయి గురి సమీపంలో రంగసాని స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రైలు ప్రమాదంపై స్పందించారు. డాక్టర్లు, సహాయక సిబ్బంది స్పాట్కు వెళ్లాలని ఆదేశించారు. ఆమె యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో 2 ప్రయాణికుల బోగీలు పట్టాలు తెప్పాయి. పలువురికి గాయపడ్డారు. కొందరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సహాయక చర్యల మాట ఏమిటి? రైట్ ఏమన్నారు, ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఆగి ఉన్న ఎక్స్‌ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకు ఈ ప్రమాద ఘటనలో 5గురు మృతి చెందగా ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. 20 నుంచి 25 మంది తీవ్రంగా గాయపడినట్లుగా చెప్తున్నారు. మరికొంతమంది స్వల్పంగా అయినప్పటికీ కూడా వారిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం వారిని అంబులెన్స్ల ద్వారా స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 అంబులెన్స్లను సంఘటన జరిగిన ప్రదేశానికి తరలించారు. అక్కడ వైద్యులు కానీ స్టేట్కి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అని కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. దాదాపు ఈ రెస్క్యూ నిర్వహించి వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ ప్రమాద ఘటన జరగడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ప్రమాద ఘటనపై ట్వీట్ చేశారు. ఇంత విషాద ఘటన జరగడం, భయానక వాతావరణం అక్కడ ఉంది. అనేక మంది గాయపడ్డారు. దాదాపు 5గురు చనిపోవడం ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. వారందరికీ మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా వారందరికీ మృతులకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్వీట్ చేశారు. అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా విచారణ చేపడుతున్నారు. అంటే మానవ తప్పిదమా, లేక సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల ప్రాబ్లం ఉందా, ఒక ట్రాక్ పైన ఆల్రెడీ ఒక ట్రైన్ ఉన్నప్పుడు మరొక ట్రైన్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అనే దానిపై కూడా రైల్వే అధికారులు అక్కడ ప్రజెంట్ విచారణ చేపడుతున్నారు. స్థానికంగా పోలీసులు కూడా ఈ సహాయక చర్యలు పాల్గొని మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అక్కడున్న గాయపడిన వారందరూ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్స్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయక సహకారాలు అందిస్తాము, అన్ని విధాలా ఆదుకుంటామనేది రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలియజేస్తారు. ఇటు అధికారులు కూడా, రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు, పోలీసు వ్యవస్థ, డాక్టర్లు అందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డాక్టర్లు సంఘటనా స్థలానికి వెళ్ళి దాదాపు